తనూజ పుట్టస్వామి ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. బిగ్ బాస్లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి రన్నరప్గా కూడా నిలిచింది. ఇక తనూజ ఒక లైవ్ అయితే చేసింది. ఎమోషనల్గా మాట్లాడుతూ, మీరు ఎమోషన్స్తో ఆడుకోకండి, బిగ్ బాస్ ఒక షో మాత్రమే, మేమందరం బయట చాలా బాగా ఉంటాం అని చెప్పి ఒక లైవ్ అయితే చేసింది. చూసేద్దాం లైవ్ని. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, క్యారీ ఆన్ అంటాం. ఓకే, సో యా, ముందుగా అందరికీ నమస్కారం. అందరూ చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్లీ ఈరోజు సడన్గా లైవ్కి రావడానికి రీజన్ చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఎందుకు అనేసి నేనే ఆగాను. ఎందుకంటే మీరు అందరూ చెప్తుంటారు కదా దట్ అవన్నీ పట్టించుకోకండి, లైక్ ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని ఏదో పని పాట లేకుండా చేస్తారు, మీరు ఎందుకు అవన్నీ పట్టించుకుంటారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చి, సర్లే ఎందుకు ఇంకెన్ని రోజులు చేసుకుంటారు అనేసి నేను సైలెంట్ అవుతూనే ఉన్నా. ఇట్స్ నాట్ అబౌట్ మీ. సో ఏంటో ఈరోజు కూడా 6 o'clock లైవ్ అని పెట్టేసా. బట్ 6 o'clock నుంచి కెమెరా ముందు కూర్చున్నాను, కానీ స్టిల్ స్టార్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుండే. బట్ ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతానా అని ఒక థాట్ వచ్చి, సో ఐ థాట్ టు డూ అ లైవ్ అండ్ ఐ వాంట్ టు పుట్ అ ఫుల్ స్టాప్. అందుకోసమే ఈరోజు నేను లైవ్కి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టు సోషల్ మీడియా అనే ఒక మంచి ప్లాట్ఫామ్ని మంచిగా యూజ్ చేసుకోకుండా, పనులున్నా కూడా టైంపాస్ అవ్వలేని కొంతమంది, ఎవరి గురించి ఎలా మాట్లాడితే ఎలాంటి వ్యూస్ లైక్స్ వస్తాయా, ఎలా క్రియేట్ చేద్దామా అనేసి కొంత లైక్ ఫేమస్ రైటర్స్కి లేని తెలివిని ఉపయోగించి క్రియేటివ్గా వాళ్ళ ఓన్ ఊహల్లో రాసుకుని మాట్లాడే కొంతమంది గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఆ మాటలకి ఫుల్ స్టాప్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి ఈరోజు లైవ్కి రావడం జరిగింది. ఓకే, ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అది చెప్పేస్తాను, ఎందుకంటే లైవ్ క్లోజ్ చేసే టైంలో మర్చిపోతానేమో. నా వెల్ విషర్స్ అండ్ నా లవ్స్, నా మంచి కోరుకునే వాళ్ళకి ఒక్క రిక్వెస్ట్, ఒక్క మాట, దయచేసి ఎలాంటి నెగిటివ్ వీడియోస్ కానీ లేకపోతే నెగిటివ్ కామెంట్స్ కానీ మీరు ఏమైనా చూస్తే నాకు షేర్ చేయడం ఆపేయండి, వద్దు. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు అన్నీ పంపిస్తుంటే నేను లైక్ అప్పటికప్పుడు చూడకపోవచ్చు, ఎక్కడో ఒక చోట చూడగానే నేను నిజంగా లైక్ అప్సెట్ అవుతున్నాను. దయచేసి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసుకున్నా, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టుకున్నా కూడా అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూపిస్తుందే కానీ నా బిహేవియర్ని కానీ నా యాటిట్యూడ్ని కాదు. వాళ్ళు ఎవడో ఎక్కడో కూర్చొని వాగడం వల్ల నా బిహేవియర్ మారిపోదు. సో దయచేసి అది ఆపండి. అండ్ పాయింట్, లాస్ట్ 2-3 days నుంచి అని అనుకుంటా, బట్ ఈరోజు నేను కొంచెం సీరియస్గా తీసుకున్నాను. ఏంటి అనంటే, మనమంతా లైక్ మనుషులం, అది కొంతమంది మర్చిపోతున్నారు. 7 months అవుతుంది దట్ బిగ్ బాస్ అనేది అయిపోయి. బిగ్ బాస్ ఈజ్ అ జస్ట్ రియాలిటీ షో. అందులో ఉన్నంత వరకు, ఒక కాంపిటీషన్లో ఉన్నంత వరకు కాంపిటీషన్ లాగే చూడాలి. దాని నుంచి బయటకు వచ్చాక రియల్ లైఫ్ని కూడా మేము కాంపిటీషన్గా తీసుకొని, మీరు మాట్లాడుతున్నట్టుగా, మీరు కామెంట్స్ పెడుతున్నట్టుగా కొట్టుకొని తిట్టుకొని లైక్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండడానికి లైఫ్ ఈజ్ నాట్ అ రియాలిటీ లైఫ్. మనం మనలాగే బతకాలి, అది గుర్తుపెట్టుకోండి.
ఒక రియాలిటీ షో అయిపోయింది, బయటకు వచ్చాము, ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నారు. ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఒకరికొకరు మాట్లాడి షేర్ చేసుకుంటున్నాం, ఏదైనా హ్యాపీ న్యూస్ ఉంటే ఒకరికొకరు ఫోన్ చేసి షేర్ చేసుకుంటున్నాం. ఇవంతా ఉండగా మధ్యలో మీ బాధలేంటో నాకు అర్థం కావట్లేదు, నిజంగా అర్థం కావట్లేదు. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ కళ్యాణ్ సాంగ్ వస్తుంది. అవును, ఇన్ఫ్యాక్ట్ మేము అంటూనే ఉన్నాం, ఇంకెన్ని రోజుల్లోనే డిలే చేస్తావు, ఇంకెప్పుడు రిలీజ్ చేస్తావు, చాలా రోజులు అయిపోయింది కదా, దేనికోసం వెయిట్ చేస్తున్నావు అనేసి. ఒక పెద్ద